హాయ్! దిస్ ఈజ్ రేవతి. 'నా తనువున ప్రాణం నీకై' మొదటి ఎపిసోడ్ వినిపించబోతున్నాను. అమెరికాలోని ఓ ప్రాంతంలో తమాషాగా కళ్యాణ్, ఆర్య కార్ రేసులో పాల్గొంటారు. కళ్యాణ్ కార్ వెనకబడి ఆర్య కార్ ముందుకు వెళ్తుంటుంది. తండ్రి పక్కన కూర్చున్న క్యూట్ బాయ్ అశ్వథ్ ఆలియాస్ చెర్రీ తండ్రిని ఎంకరేజ్ చేస్తూ కమాన్ డాడ్, ఆర్య అంకుల్ మీద మనమే విన్ అవ్వాలి, కమాన్ ఫాస్ట్ అంటూ ఉరకలు వేస్తుంటాడు. తప్పకుండా నాన్న, నువ్వు ఈ డాడ్ని ఎంకరేజ్ చేస్తుంటే ఈ డాడ్ ఓడిపోతాడా చెప్పు, ఖచ్చితంగా మనమే విన్ అవుతాం అంటూ కళ్యాణ్ క్యూట్ బాయ్ తెల్లని పాలబుగ్గలు నొక్కుతూ ముద్దు చేస్తూనే ఫాస్ట్గా డ్రైవ్ చేస్తుంటాడు. ఇక ఆర్య పక్కన కూర్చున్న శ్రేయ కూడా ఆర్యాని ఎంకరేజ్ చేస్తూ కళ్యాణ్ మీద మనమే విన్ అవ్వాలి ఆర్య, ఫాస్ట్గా వెళ్ళు అంటూ తొందర పెడుతుంటుంది. ఫాస్ట్గానే వెళ్తున్న శ్రేయ కానీ కళ్యాణ్ మీద విన్ అవ్వడం కష్టం. ఎందుకంటే కళ్యాణ్కి బలమైన చెర్రీ సంతోషం కోసం కళ్యాణ్ ఎంత కష్టమైనా గెలిచి తీరుతాడు అని అంటూ ఉండగానే కళ్యాణ్ ఆర్య కార్ని దాటుకొని ముందుకు వెళ్తుంటుంది. ఎస్ డాడ్, మనమే గెలుస్తాం యాహూ అంటూ చెర్రీ సీట్లోని ఎగురుతూ గెంతులు వేస్తుంటాడు. ప్రాణమైన ముద్దులలికే కొడుకు కేరింతలు చూసి ఈ తండ్రికి ఇంకా హుషారు పెరుగుతూ ముందుకు వెళ్తుంటాడు. కొద్దిసేపటికి కార్ రీచ్ అవ్వాల్సిన ప్రదేశానికి వెళ్ళి కళ్యాణ్ విన్ అవుతాడు. చెర్రీ ఇంకా కేకలు పెడుతూ లవ్ యూ డాడ్ అంటాడు. కళ్యాణ్ హుషారుగా కార్ దిగి చెర్రీ వైపుకొచ్చి కార్ డోర్ తీసి చెర్రీని ఎత్తుకొని నా బంగారు తండ్రి నా తోడుంటే ఎప్పుడైనా నేనే గెలుస్తాను అంటూ కొడుకుని ముద్దుగా పైకి విసిరేసి పట్టుకొని కొడుకు బుగ్గ మీద ప్రేమగా ముద్దు పెట్టుకుంటుండగా ఆర్య, శ్రేయ అక్కడికి వస్తారు. చెర్రీ, మొత్తానికి మీ డాడీని గెలిపించావు కదా అంటాడు ఆర్య చెర్రీ తల మీద చేపెట్టి చిలిపిగా జుట్టు చెరుపుతూ. మై డాడ్ ఆల్వేస్ హీరో, సో మా డాడ్ మీద ఎవ్వరు విన్ అవ్వలేరు అంటాడు చెర్రీ వాళ్ళ డాడ్ మెడ చుట్టూ చేతులు వేసి హత్తుకుంటూ. శ్రేయ కళ్యాణ్ని అస్కీగా చూస్తూ ఎస్ చెర్రీ, మీ డాడ్ ఆల్వేస్ హీరో, అందుకేగా నేను ఇంతగా వెంపర్లాడేది అని మనసులో అనుకుంటుంది. ఓకే కళ్యాణ్, మీ తండ్రి కొడుకులు ఇద్దరూ ఇండియా వెళ్ళటానికి లగేజ్ ప్యాక్ చేసుకోవాలి కదా, ఇక ఇంటికి వెళ్దాం పదండి అంటాడు ఆర్య. ఇండియా వెళ్తున్నారు అనగానే శ్రేయ గుండె భయంతో ముక్కలవుతూ వాట్, కళ్యాణ్ చెర్రీ ఇండియా వెళ్తున్నారా, ఎందుకు అని అడుగుతుంది. కళ్యాణ్ ఇక మీదట ఇండియాలోనే ఉండబోతున్నాడు, అందుకే చెర్రీని తీసుకుని ఇండియా వెళ్తున్నాడు అంటాడు ఆర్య. అక్కడికి ఎందుకు కళ్యాణ్, ఇక్కడే ఉండొచ్చు కదా అంటుంది శ్రేయ మనసులో భయపడుతూ. లేదు, నేను ఖచ్చితంగా వెళ్ళాలి, చెర్రీని అక్కడే చదివించాలనుకుంటున్నాను అని. మేము ఇంటికి వెళ్తున్నాం, మీరు రండి అని చెప్పి బాబుని కారులో కూర్చోబెట్టుకొని కళ్యాణ్ కారు స్టార్ట్ చేసుకొని వెళ్ళిపోతాడు. కళ్యాణ్ ఇండియా అనగానే శ్రేయకి చెమటలు పడుతుంటాయి. కళ్యాణ్ ఇండియా వెళ్తే అక్కడ మైథిలి గురించి నిజాలు తెలిస్తే ఇంకేమైనా ఉందా అని భయపడుతూ కళ్యాణ్ అక్కడికి వెళ్తే మళ్ళీ పాత జ్ఞాపకాలు గుర్తొచ్చి స్ట్రగుల్ అవుతాడేమో కదా ఆర్య అని అడుగుతుంది. అలా ఏమీ జరగదులే, ఎందుకంటే మైథిలి మోహన్ని పెళ్లి చేసుకుని జర్మనీ వెళ్ళి తన ఇద్దరి పిల్లలతో అక్కడే హ్యాపీగా సెటిల్ అయిపోయింది కదా, మైథిలి ఎలాగూ ఇండియాలో లేదు కాబట్టి చెర్రీని తీసుకొని ఇండియా వెళ్ళాలనుకుంటున్నాడు అని ఆర్య చెప్పగానే శ్రేయ గొంతులో నుంచి మరో మాట రాక టెన్షన్ పడుతుంటుంది. కళ్యాణ్ లగేజ్ ప్యాక్ చేస్తుంటే చెర్రీ తండ్రికి సహాయం చేస్తూ మనం ఇండియా వెళ్ళి ఎక్కడ ఉంటాం డాడ్ అని అడుగుతాడు. ఐశ్వర్య నిలయమని చెప్పాను కదా నాన్న, మనం వెళ్ళి ఇప్పుడు ఐశ్వర్య నిలయంలోనే ఉండబోతున్నాము అని అంటుండగా కళ్యాణ్ ఫోన్ రింగ్ అవుతుంటుంది. అర్జున్ కూతురు అన్వి ఫోన్ చేస్తుందని అర్థమై నవ్వుతూ ఫోన్ లిఫ్ట్ చేసి ఏంటి రౌడీ, మీ డాడీ ఇంట్లో లేడా, నా కొడుక్కి ఫోన్ చేశావు అని అడుగుతాడు. లేడు మావయ్య, ఇప్పుడే బయటికి వెళ్ళాడు, ఆ హైబ్రిడ్ బాయ్ ఏం చేస్తున్నాడో ఒకసారి ఫోన్ ఇవ్వండి
అంటుంది అన్వి ముద్దులకే మాటలతో. కళ్యాణ్ కోడలి ముద్దు మాటలకు నవ్వుతూ ఇస్తున్నాను అని చెప్పి చెర్రీకి ఫోన్ తీస్తూ, చెర్రీ, నీ రౌడీ బేబీ నీతో మాట్లాడుతుందంట అంటాడు. తనకు వేషాలు ఎక్కువయ్యాయి డాడ్. నన్ను హైబ్రిడ్ బాయ్ అని బాగా ఇన్సల్ట్ చేస్తుంది. ముందు ఇండియా వెళ్ళగానే తను ఎలా ఉంటుందో చూసి అప్పుడు తనని వెక్కిరించడం మొదలు పెడతాను అని అంటూ ఫోన్ తీసుకొని, ఏంటి అంటాడు కోపంతో. హలో హైబ్రిడ్ బాయ్, వెల్కమ్ టు ఇండియా. అమెరికాలో ఉండి నన్ను తిడుతూ ఏడిపించావు కదా, ఇప్పుడు మా ఇండియా వస్తున్నావు కదా, చెప్తాను నీ సంగతి అంటుంది అన్వి. ఇండియా ఏదో మా మామ సొంతం అన్నట్టుగా మాట్లాడుతున్నావేంటి రౌడీ బేబీ? అక్కడికొచ్చి మా మామది నీది దుమ్ము దులుపుతాను చూడు అంటూ గొడవ పడుతుంటాడు చెర్రీ. ఓయ్, ఏదైనా అంటే నన్నన్ను, మా డాడీనంటే ఊరుకోను అని అన్వి కూడా ఏమాత్రం తగ్గకుండా గొడవ పడుతుంటుంది. కళ్యాణ్ వాళ్ళ అల్లరి మాటలకు నవ్వుకుంటూ, ఈ ఇద్దరు రౌడీలు ఒకరికొకరు చూసుకోకపోతేనే ఇన్ని గొడవలు పడుతున్నారు. ఇక ఒకరికొకరు చూసుకుంటే ఎన్ని గొడవలు పడతారో పాపం మా అర్జున్ అని అర్జున్ మీద జాలి పడుతూ లగేజ్ ప్యాక్ చేస్తుండగా బట్టల కింద చైన్ లాకెట్ కనిపిస్తుంది. ఆ చైన్ చేతిలోకి తీసుకొని చనిపోయిన వాళ్ళ గ్రానీతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటుండగా కళ్ళల్లో సుడిగుండంలా నీళ్లు తిరుగుతుంటాయి. ఆ కన్నీళ్లు చెర్రీకి కనపడకూడదని కన్నీళ్లు తుడుచుకొని ఆ చైన్ని లగేజ్ ప్యాకింగ్లో భద్రంగా పెట్టి లగేజ్ ప్యాక్ చేయటం క్లోజ్ చేస్తాడు. చెర్రీ కోపంగా అన్వితో గొడవ పడుతుంటే మైథిలి పోలికలతో ఉన్న చెర్రీని చూస్తూ మైథిలి చిరుకోపంతో తనతో గొడవ పడిన జ్ఞాపకాల్ని గుర్తు చేసుకుంటూ, మీ అమ్మని మర్చిపోదామన్నా మర్చిపోలేనంతగా తన పోలికలు నీకొచ్చి మీ అమ్మని అనుక్షణం నాకు గుర్తు చేస్తూనే ఉన్నాయిరా అని అనుకుంటుండగా ఆర్య అక్కడికి వచ్చి, కళ్యాణ్ రెడీ అయ్యావా అని అడుగుతాడు. హా, అయిపోయింది ఆర్య అంటాడు. అన్వితో గొడవపడిన చెర్రీ కూడా ఫోన్ పెట్టేసి, నేను కూడా రెడీ అంకుల్ అంటాడు ముద్దుగా. ఆర్య చెర్రీని ఎత్తుకొని, ఈ అంకుల్ని ఎప్పటికీ మర్చిపోవు కదా చెర్రీ అని అడుగుతాడు. అస్సలు మర్చిపోను అంకుల్, మీతో డైలీ కాల్ మాట్లాడుతూ ఉంటాను కదా అంటాడు చెర్రీ ముద్దుగా నవ్వుతూ. థ్యాంక్ యూ చెర్రీ, అక్కడ మంచి స్కూల్లో జాయిన్ అయ్యి బాగా చదువుకోవాలి అంటాడు ఆర్య. అలాగే అంకుల్, మా మామ కూతురు ఆ రౌడీ బేబీ కంటే నేనే బాగా చదువుతాను అంటాడు ముద్దు మాటలతో. ఆర్య నవ్వుతూ, అర్జున్కి తగ్గ అల్లుడివిరా అంటూ చెర్రీ నుదుట ముద్దు పెట్టుకొని ప్యాక్ చేసిన లగేజ్ని పట్టుకుంటూ, మా బాబాయ్ వచ్చారు కళ్యాణ్, కింద వెయిట్ చేస్తున్నాడు అని అంటాడు. పద ఆర్య వెళ్దాం అంటూ కళ్యాణ్ చెర్రీని తీసుకొని కిందికి వస్తాడు. కళ్యాణ్ శ్రీపతి గారి దగ్గరికి వచ్చి కృతజ్ఞతగా చూస్తూ, ఈరోజు మా ఐశ్వర్య నిలయం, మా ఐశ్వర్య గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ని తిరిగి నేను దక్కించుకున్నానంటే దానికి కారణం మీరేనండి. మీ మేలుని ఎప్పటికీ మర్చిపోలేను అంటూ శ్రీపతి గారి కాళ్ళకు నమస్కరిస్తూ ఉండగా శ్రీపతి గారు కళ్యాణి పైకి లేపి అభిమానంగా హక్ చేసుకొని, నువ్వు మా ఆర్య ప్రాణాలు పోకుండా కాపాడిన సహాయం కంటే ఈ సహాయం చిన్నదే కళ్యాణ్. నేను కొన్న ఐశ్వర్య ఇండస్ట్రీస్ని, ఐశ్వర్య నిలయాన్ని తిరిగి నువ్వు సాధించుకోవాలని బిజినెస్లో నిద్రలేని రాత్రులు గడిపి కష్టపడి మళ్ళీ ఒక స్థాయికొచ్చి ఐశ్వర్య ఇండస్ట్రీస్కి అధిపతిగా వెళ్ళబోతున్నావు. ఇది నాకు చాలా సంతోషంగా ఉంది అంటాడు. కళ్యాణ్ కన్నీళ్ళు తుడుచుకొని, మా గ్రాని ఉన్నప్పుడు ఐశ్వర్య నిలయం తిరిగి నీదవుతుందని ఎన్నోసార్లు చెప్పింది. ఇప్పుడు అదే నిజమైంది. మీ వల్ల నిజం చేసుకున్నాను అంటాడు. మంచి మనసు ఉన్న వాళ్ళకి మంచే జరుగుతుంది కళ్యాణ్ అని బాబు వైపు చూసి, చెర్రీ, ఈ తాతయ్యని మర్చిపోవు కదా అని అడుగుతాడు బాబుని దగ్గర తీసుకుంటూ. లేదు తాతయ్య, నాకు అందరూ గుర్తుంటారు అంటాడు చెర్రీ ముద్దు మాటలతో. సరే ఆర్య, ఫ్లైట్ టైం అవుతుంది, ఇక మేము వెళ్తాము అంటాడు కళ్యాణ్. సెండ్ ఆఫ్ ఇవ్వటానికి నేను వస్తాన్రా అంటాడు ఆర్య. వద్దులే ఆర్య, నువ్వు ఉండిపో, మేము వెళ్తాంలే అని చెప్పి కళ్యాణ్ కొడుకుని తీసుకొని ఎయిర్పోర్ట్కి వస్తాడు. ఎయిర్పోర్ట్లో కళ్యాణ్
బిజినెస్ మ్యాగజైన్ పట్టుకొని ఓ స్టైల్లో నిలబడి చదువుతుంటాడు. కాస్త దూరంలో చెర్రీ బాల్‌తో ఆడుకుంటూ ఉంటాడు. జీన్స్ ప్యాంట్ టాప్‌తో ఒక అందమైన టీనేజ్ అమ్మాయి ఆ పక్కకి వచ్చి తన ఫ్రెండ్‌తో ఫోన్ కాల్ మాట్లాడుతూ, "చాలా ఏళ్ల తర్వాత ఇండియా వస్తున్నాను. ఇండియా అబ్బాయిలకి కరువు పట్టిపోయానే. అక్కడికి రాగానే ఒక హ్యాండ్సమ్ గాయ్‌ని చూసుకొని లవ్‌లో పడేయాలి" అంటూ మాట్లాడుతూ అందగాడైన కళ్యాణ్ వైపు చూసి మైమర్చిపోతుంటుంది. కొన్ని క్షణాల వరకు కళ్యాణి అలాగే చూసి, వావ్! ఏమున్నాడే! నా మనసు గది తలుపులు తెరిచాడు ఈ అందగాడు అని అంటుంది. ఏమంటున్నావు సాక్షి? అని అవతల నుండి తన ఫ్రెండ్ మాటలు వినిపిస్తాయి. అచ్చ తెలుగు అందమైన కుర్రాడు ఇక్కడే ఉన్నాడు. బహుశా నేను ఎక్కే ఫ్లైట్‌లోనే అతను కూడా ఎక్కుతున్నాడట్టుంది. అదే జరిగితే మేమిద్దరం బెస్ట్ లవర్స్‌గా ఇండియాలో అడుగు పెడతాము అని కలలు కంటూ చెప్తుంది. ఏమంటున్నావు సాక్షి? అంటే నువ్వు అతన్ని పడేస్తావా? అని అడుగుతుంది తన ఫ్రెండ్. యెస్. ఈ మోస్ట్ బ్యాచిలర్ గాయ్‌కి నేను భార్యని అవుదామనుకుంటున్నాను అని అంటుండగా, డాడీ అంటూ చెర్రీ బాల్ తీసుకొని తండ్రి దగ్గరికొస్తాడు. ఆ దృశ్యం చూడగానే సాక్షి మనసులో కలిగిన ఆశలు నీరుగారిపోతూ, ఓహ్! నో! ఇతను సంతూర్ డాడీనే అంటుంది బాధగా. ఆ మాటలు తన ఫ్రెండ్‌కి అర్థం కాక, సంతూర్ డాడీ ఏంటి? అని అడుగుతుంది. సంతూర్ మమ్మీ ఉన్నట్టు ఇతను సంతూర్ డాడీ. అంటే టీనేజ్ కుర్రాడిలా, కాలేజ్ స్టూడెంట్‌లా కనిపించే ఇతనికి ఆల్రెడీ ఓ క్యూట్ బాయ్ కొడుకు ఉన్నాడు అని ఏడుపు మొహంతో చెప్తుంది. కళ్యాణ్ కొడుకుని దగ్గర తీసుకొని, ఏంటి నాన్నా? అని అడుగుతాడు. మన ఫ్లైట్ ఎక్కడానికి ఇంకా ఎంత టైం పడుతుంది డాడ్? అని అడుగుతాడు. ఇంకొక 10 మినిట్స్‌లో ఫ్లైట్ ఎక్కుతాము. ఈలోపు నువ్వు ఆడుకోవచ్చు అని చెప్తాడు కళ్యాణ్ బాబు జుట్టు సరిచేస్తూ. నేను వాటర్ తాగుతాను డాడ్ అని అడుగుతాడు చెర్రీ. ఆ తండ్రి కొడుకుల మధ్య ఉన్న అనుబంధాన్ని సాక్షి ఆసక్తిగా చూస్తుంటుంది. ఏమైంది సాక్షి? మాట్లాడవేంటి? అని అడుగుతుంది అవతల నుంచి తన ఫ్రెండ్. అతనికి బాబు ఉన్నాడు కానీ పక్కన వైఫ్ కనిపించడం లేదు. ఏమైనా సరే నేను అతని గురించి పూర్తిగా తెలుసుకొని నేను నీకు ఫోన్ చేస్తాను అంటుంది. కళ్యాణ్ కొడుక్కి వాటర్ తాగించి వెళ్ళి కాసేపు ఆడుకో చెర్రీ అంటాడు. ఓకే డాడ్ అని బాబు వెళ్తాడు. సాక్షి కళ్యాణ్ పోలికలను బాబు పోలికలను పట్టి పట్టి చూస్తూ సారీ బాబు దగ్గర తండ్రి పోలికలు కనిపిస్తున్నాయి. కానీ అంతకంటే ఎక్కువ తల్లి పోలికలు ఉన్నాయట్టుంది. పక్కన వైఫ్ లేకపోతే వైఫ్‌తో డివోర్స్ అయి ఉంటాయా? అలా జరిగినా కూడా నేను లక్కీనే. అతనికి సెకండ్ వైఫ్‌గా నేను సెటిల్ అయిపోతాను. ముందు ఈ హ్యాండ్సమ్‌తో పరిచయం పెంచుకోవాలి. అందంలో నేను కూడా తక్కువ కాదు కాబట్టి ఖచ్చితంగా నాకు పడిపోతాడు అనే నమ్మకంతో దగ్గరికి వెళ్ళి, హాయ్! ఐ యామ్ సాక్షి అంటూ షేక్ హ్యాండ్ ఇవ్వడానికి చెయ్యి చూపిస్తుంది. కళ్యాణ్ ఆ చెయ్యి వైపు చూసి పట్టించుకోకుండా తన వైపు చూసి, ఐ యామ్ కళ్యాణ్ అని తిరిగి మ్యాగజైన్ చూస్తుంటాడు. ఇదేంటి? నాకు షేక్ హ్యాండ్ ఇవ్వరా? ఇది నా అందానికే ఇన్సల్ట్‌గా ఉంది అంటుంది కాస్త నిరాశగా. మీకు ఎలా ఉంటే నాకెందుకు? నేను ఏ అమ్మాయిని టచ్ చేయను అని చెప్తాడు డిగ్నిటీగా. వాట్? మీరు అమ్మాయిని టచ్ చేయరా? అంటే మీరు ఇప్పటివరకు ఏ అమ్మాయిని టచ్ చేయలేదా? అని అడుగుతుంది సాక్షి. ఆ మాటలు వినగానే కళ్యాణ్‌కి ఫస్ట్ టైం మైథిలి నడుము పట్టుకొని చుట్టి బంధించి, నా దగ్గర పడుకోవడానికి ఎంత డబ్బు కావాలి అని అడగటం గుర్తొచ్చి, వాళ్ళ అమ్మని మాత్రమే టచ్ చేశాను అని అంటాడు బాబు వైపు చూపిస్తూ. అంటే మీ భార్యని కాకుండా ఇంకెవరిని టచ్ చేయలేదా? అని అడుగుతుంది. సారీ వాళ్ళమ్మ నాకు భార్య కాదు అంటాడు. వాట్? బాబు వాళ్ళమ్మ మీకు భార్య కాదా? అంటే మీకు పెళ్లి కాలేదా? అని అడుగుతుంది సాక్షి ఇంట్రెస్ట్ చూపిస్తూ. కాలేదు అంటాడు కళ్యాణ్. మరి కాకుండా ఈ బాబు మీ బాబు కాదా? మరి బాబు దగ్గర కాస్త మీ పోలికలు కనిపిస్తున్నాయే అని అడుగుతుంది ఆశ్చర్యపోతూ. బాబు నా రక్తం పంచుకొని పుట్టిన నా కన్న కొడుకు అని చెప్తాడు కళ్యాణ్. బాబు తల్లి మీకు భార్య కాదు. కానీ బాబు
మీ రక్తం పంచిన కొడుకు అన్నారు. ఇప్పుడు బాబు తల్లి ఎక్కడ ఉంది అని అడుగుతుంది. తను మరొకరి భార్యగా ఇద్దరి పిల్లలతో జర్మనీలో సెటిల్ అయిపోయింది అంటాడు. మీరు చెప్పేది అర్థమైనట్టుగా ఉంది, కానీ ఏమీ అర్థం కావడం లేదు. కాస్త క్లియర్‌గా చెప్తారా ప్లీజ్? లేకపోతే జుట్టు పీక్కునేటట్టుగా ఉన్నాను అంటుంది. కళ్యాణ్ చెప్పడం ఇష్టం లేనట్టుగా సైలెంట్‌గా ఉండిపోతాడు. ఇంతలో ఫ్లైట్ అనౌన్స్‌మెంట్ వినపడేసరికి చెర్రీ కమాన్ అని కొడుకుని పిలుస్తాడు. తండ్రి పిలుపు విని క్యూట్ బాయ్ పరిగెత్తుకుంటూ వస్తాడు. సాక్షి అందంగా ఉన్న క్యూట్ బాయ్‌ని, ఆ తండ్రిని ఆశగా చూస్తుండిపోతుంది. కొద్దిసేపటికి కళ్యాణ్, చెర్రీ ఫ్లైట్‌లో కూర్చొనుంటారు. వారికి ఎదురుగా పక్క సీట్‌లో కూర్చొని ఉన్న సాక్షి కళ్యాణ్ గురించి అర్థం అయ్యి, అర్థం కాని సగం సగం స్టోరీ తెలుసుకొని జుట్టు పీక్కుంటుంది. కళ్యాణ్ మాత్రం బాబుతో టైం స్పెండ్ చేస్తూ ఎంజాయ్ చేస్తుంటాడు. కొద్దిసేపటికి బాబు నిద్రపోతాడు. కళ్యాణ్ బాబుని ఆ సీట్లో నుంచి లేపి ఒడిలో పడుకోబెట్టుకొని ప్రేమగా చెర్రీ తల నిమురుతూ నిద్రపుచ్చుతుంటాడు. సాక్షి అక్కడికొచ్చి, నేను మీ పక్క సీట్లో కూర్చోవచ్చా అని రిక్వెస్ట్గా అడుగుతుంది. నన్ను టచ్ చేయకుండా కూర్చుంటానంటే కూర్చోండి అని పర్మిషన్ ఇస్తాడు. అసలు టచ్ చేయను అని చెప్పి సాక్షి కళ్యాణ్ పక్క సీట్లో కూర్చుంటుంది. మీ గురించి పూర్తిగా తెలుసుకోవాలనుకుంటున్నాను. ప్లీజ్ చెప్పండి, లేదంటే ఇండియా వెళ్ళేసరికి నాకు పిచ్చెక్కేటట్టుగా ఉంది అని అంటుంది సాక్షి కాస్త ఏడుపు మొహంతో. కళ్యాణ్ చిన్న నవ్వు నవ్వి ఊరుకుంటాడు. ఏ అమ్మాయిని టచ్ చేయని మీరు బాబు వాళ్ళ అమ్మని మొదటిసారి చూడగానే లవ్లో పడ్డారేమో అనుకుంటున్నాను. నా గెస్ నిజమేనా? మీరు తను చూడగానే మొదటి చూపులోనే లవ్ ప్రపోజ్ చేశారు కదూ అని అడుగుతుంది ఆసక్తిగా చూస్తూ. తను అడుగుతుంటే కళ్యాణ్ ఆ జ్ఞాపకాల దగ్గరికి వెళ్ళి, లేదు, వాళ్ళ అమ్మకి నేను లవ్ ప్రపోజ్ చేయలేదు. వాళ్ళ అమ్మని చూడగానే నాలో తన మీద 3 కోరికలు కలిగాయి. ఆ 3 కోరికలు తీర్చమని ఇబ్బంది పెట్టాను అని అంటాడు. అవునా? ఏంటి ఆ 3 కోరికలు అని అడుగుతుంది ఇంకా ఇంట్రెస్ట్ చూపిస్తూ. ఒకటి, తన పెదవుల మీద గాఢంగా ముద్దు పెట్టుకోవటం. 2, తనని నగ్నంగా చూడాలనుకోవటం. 3, తనని తనివి తీరా అనుభవించాలనుకోవడం అంటాడు. ఓ, ఇప్పుడు అర్థమైంది. మీ 3 కోరికలు తీరాయని చెప్పడానికి గుర్తుగా ఈ క్యూట్ బాయ్ పుట్టాడనమాట అంటుంది సాక్షి. కళ్యాణ్ బాధగా ఒక చిన్న నవ్వు నవ్వి ఒడిలో అమాయకంగా నిద్రపోతున్న చెర్రీ నుదిటి మీద ప్రేమగా ముద్దు పెట్టుకుని, నా కోరికలు తీరాయో లేదో తెలియాలంటే నా గతం అంతా వినాలి అంటూ నీ తనుకై స్టోరీ చెప్పడం మొదలు పెడతాడు. మై డియర్ న్యూ వ్యూవర్స్, మీరు కూడా దీని ఫస్ట్ పార్ట్ అయిన నీ తనుకై స్టోరీ చదివి కళ్యాణ్ కోరికలు తీరాయో లేదో తెలుసుకొని సెకండ్ సీజన్ అయిన ఈ సీక్వెల్ నా తనువున ప్రాణం నీకై చదవాలని కోరుతున్నాను. ఫ్లైట్ ఇండియా వెళ్ళేసరికి కళ్యాణ్ తన గతమంతా చెప్పడం పూర్తి చేస్తాడు. కళ్యాణ్ గతం వినగానే సాక్షి ఎమోషనల్గా ఫీల్ అయి కళ్ళల్లో కన్నీళ్ళు నింపుకుంటూ, రియల్లీ యు ఆర్ హీరో సార్. కానీ మైథిలి మేడం మిమ్మల్ని అపార్థం చేసుకోకుండా ఉంటే బాగుండేది. తను వేరొకరికి భార్య కాకుండా మీకు భార్య అయ్యుంటే చాలా సంతోషించేదాన్ని అని అంటుంది. ఆ మాటలకి కళ్యాణ్ బాధగా నవ్వి, ఫ్లైట్ దిగుదాం పదండి అంటాడు. ఆ కొన్ని గంటల్లో సాక్షి బాబుకు కూడా కాస్త క్లోజ్ అయ్యేసరికి బాబుని ఎత్తుకొని ఫ్లైట్ దిగి, చెర్రీ ఈ చాక్లెట్ నీకే అని అంటుంది చాక్లెట్ ఇస్తూ. తీసుకోవాలా వద్దా అన్నట్టుగా చెర్రీ తండ్రి వైపు చూస్తాడు. తీసుకో అన్నట్టుగా కళ్యాణ్ కళ్ళతో సైగ చేస్తాడు. చెర్రీ చాక్లెట్ తీసుకొని థ్యాంక్ యూ అంటాడు క్యూట్ వాయిస్తో. సాక్షి బాబుకి ముద్దు పెట్టి బాయ్ సార్, బాయ్ చెర్రీ అని చెప్పి వెళ్ళిపోతుంది. ఈ సాక్షి క్యారెక్టర్ మళ్ళీ కథ మధ్యలో వస్తుంది. సాక్షి వెళ్ళిపోగానే హాయ్ కళ్యాణ్ అని చెయ్యి ఊపుకుంటూ సూటు బూట్తో అర్జున్ అక్కడికి వస్తుంటాడు. కళ్యాణ్ ఇచ్చిన ఐడియాతో అర్జున్ కూడా డబ్బు సంపాదించి కార్ గ్యారేజీ దగ్గర నుంచి కార్ షోరూమ్ వరకు డెవలప్ అయ్యాడులేండి. చాలా రోజుల తర్వాత ప్రాణ స్నేహితుని డైరెక్ట్గా చూడగానే కళ్యాణ్ కూడా సంతోషపడుతుండగా అర్జున్ వచ్చి అభిమానంగా కళ్యాణ్ హక్ చేసుకొని, ఎప్పుడెప్పుడు నేను చూద్దామని ఎదురు చూస్తున్నాను కళ్యాణ్ అంటాడు.
కళ్యాణ్ అర్జున్ని ఎదురుగా నిలబెట్టుకొని నవ్వుతూ చూస్తూ, సూటు, బూటు మొత్తానికి పూర్తిగా మారిపోయావు అర్జున్ అంటాడు. ఇదంతా నీ వల్లే కదరా అంటాడు అర్జున్ కృతజ్ఞతగా చూస్తూ. చెర్రీ అర్జున్ షర్ట్ పట్టుకొని గుంజుతూ, నీ ఫ్రెండ్‌తోనే మాట్లాడతావా మామ? నన్ను మర్చిపోయావా? అని అడుగుతాడు క్యూట్ వాయిస్‌తో. అర్జున్ చిలిపి కోపంతో అల్లుడి వైపు చూస్తూ ఎదురుగా కూర్చొని, రే హైబ్రిడ్ బాయ్, ఫోన్‌లో నా కూతుర్ని ఏడిపిస్తున్నావంటే ఏమిట్రా? అప్పుడే నీ వేషాలు మొదలుపెట్టావా? అని అడుగుతాడు చెర్రీ చెవి పట్టుకుంటూ. నీ కూతురు తక్కువేమి కాదు మామ, మాటల్లో నన్ను మించిపోయింది అంటాడు చెర్రీ అమాయకంగా చూస్తూ. కళ్యాణ్ బాబు చెవి దగ్గర ఉన్న అర్జున్ చెవి విడిపిస్తూ, నా కొడుకు మీద పడి ఏడవకరా, చేతనైతే నీ కూతుర్ని నీ హద్దుల్లో పెట్టుకో అంటూ వాదిస్తాడు. హద్దుల్లో పెట్టుకోబట్టే కదా నా కూతుర్ని నీ కొడుకు ఇంతవరకు ఫోన్లో కూడా చూపించలేదు అంటూ చెర్రీని ఎత్తుకొని పదండి అంటాడు. కొన్ని గంటల తర్వాత ఐశ్వర్య నిలయం ముందు అర్జున్ కార్ ఆపుతాడు. కళ్యాణ్ చెర్రీతో కలిసి ఐశ్వర్య నిలయం ముందు కార్ దిగుతాడు. ఐశ్వర్య నిలయంలోకి పర్మనెంట్గా కళ్యాణ్ ఈస్ బ్యాక్. ఫస్ట్ ఎపిసోడ్ ఎలా ఉంది అనేది దయచేసి కామెంట్స్లో తెలియచేయండి. అలాగే ఎక్కువ మొత్తంలో లైక్స్ ఇవ్వడానికి చూడండి. ఫస్ట్ పార్ట్ కాబట్టి కామెంట్స్, లైక్స్ ఎక్కువ రావాలని కోరుకుంటున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము.